వికారాబాద్ జిల్లా తాండూరులో ఆధార్ సెంటర్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. కేవైసీకి సంబంధించి అక్కడ ఆందోళనలు నెలకొన్నాయి. బారులు తీరిన జనాలే కనిపిస్తున్నారు. ఆధార్ కార్డుకి సంబంధించి అక్కడ ఎదురు చూస్తున్న పరిస్థితే కనిపిస్తోంది. ఆధార్ సెంటర్ వద్ద అయితే ఉద్రిక్త పరిస్థితే కనిపిస్తోంది. వికారాబాద్ జిల్లా తాండూరులో జరిగిన ఈ ఘటనకు సంబంధించి అల్లర్లు జరుగుతున్నాయి. దీనికి సంబంధించి పోలీసులు కూడా రియాక్ట్ అవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. తాండూరు పోస్ట్ ఆఫీస్ వద్ద టోకెన్ల కోసం ఎగబడ్డారు జనాలు. ఆధార్ సెంటర్ నిర్వాహకులతో జనం వాగ్వాదం దిగడంతో అక్కడ పరిస్థితి గందరగోళంగా మారింది. అందరూ కూడా క్యూలలో నిలబడి గేటు బయట ఆందోళనలు చేస్తున్న విజువల్స్ కూడా మనం చూడొచ్చు. ఆధార్ కి సంబంధించి కేవైసీ కోసం ఉదయం 4 గంటల నుంచి జనాలు అయితే బారులు తీరి ఎదురు చూస్తున్నారు. వికారాబాద్ జిల్లా తాండూరులో ఆధార్ సెంటర్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. కేవైసీ అప్డేట్ల కోసం టోకెన్ల కోసం ఉదయం 4 గంటల నుంచే పబ్లిక్ బార్లు తీరి కనిపించారు. చలని సైతం లెక్క చేయకుండా చిన్నపిల్లలతో సహా క్యూ లైన్లలో నిలబడ్డారు. స్థానిక పోస్ట్ ఆఫీస్ వద్ద టోకెన్ల కోసం కార్యాలయం ఓపెన్ చేయడంతో లోపలికి చొచ్చుకుపోయే ప్రయత్నం చేశారు టోకెన్ల కోసం. ఈ క్రమంలో నిర్వాహకులు రద్దీని అదుపు చేసేందుకు కర్రలను చేతపట్టుకోవాల్సి వచ్చింది. అయితే తాండూరులో ఒకే ఆధార్ సెంటర్ ఉండడంతో ప్రతిదానికి ఆధార్ అవసరం ఉండడంతో ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. ఇకనైనా అధికారులు స్పందించి మరొక ఆధార్ సెంటర్ కు అనుమతి ఇవ్వాలని, రద్దీ లేకుండా చేయాలని వారు కోరుతున్నారు. ఇదే అంశానికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రవీణ్ అడిగి తెలుసుకుందాం. అయితే ప్రవీణ్, తాండూరు పోస్ట్ ఆఫీస్ దగ్గర టోకెన్ల కోసం జనం ఎగబడ్డ పరిస్థితులే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఆధార్ కి సంబంధించి చాలా మార్పులు చేర్పుల అవసరం గురించే ఒకే ఒక కేంద్రం ఉందా? అయితే దీనికి సంబంధించి అధికారులు స్పందించే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? అధికారుల వరకు ఈ విషయం చేరవేశారా? స్థానిక పోస్ట్ ఆఫీస్ వద్ద పరిస్థితి అయితే ఈ ఉదయం గందరగోళంగా మారిందనే చెప్పాలి. ఉద్రిక్తత చోటు చేసుకుంది. అయితే ఏకంగా అయితే ఈ యొక్క ఆధార్ సెంటర్ కేవైసీ కొరకు అర్ధరాత్రి నుంచి కూడా అక్కడే అసలే చలికాలం నరి రోడ్డు పైన జనాలు జాగరణ కూడా చేస్తున్నారు. అయితే చుట్టుపక్కల ఉండే విలేజెస్ ఏవైతే ఉంటాయో ఆ విలేజెస్ అందరూ కూడా ఉన్నటువంటి మండలాల్లో ఉన్నటువంటి ఆధార్ సెంటర్స్ పనిచేయకపోవడం చేత తాండూరులో ఉన్నటువంటి ఆధార్ సెంటర్ ని సంప్రదించవలసి రావడం చేత జనాలు అయితే ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. రేషన్ కోసం ఆధార్ కేవైసీ తప్పనిసరి చేయడంతో సామాన్య ప్రజలు ఆధార్ సెంటర్ వద్ద పడిగాపులు కాస్తున్నారని తెలుస్తుంది. అయితే తాండూరులోని ఒకే ఆధార్ సెంటర్ ఉండడం చేత రోజు ఉదయం పరిమిత సంఖ్యలో టోకెన్లు ఇవ్వడం జరుగుతుంది. 30 లేదా 40 టోకెన్లు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి వందల సంఖ్యలో ప్రజలు క్యూ లైన్ లో నిలబడితే అరకొర టోకెన్లు మాత్రమే నిర్వాహకులు ఇస్తున్నారని కూడా వాపోతున్నటువంటి దృశ్యాలను చూస్తూ ఉన్నాం. దీంతో టోకెన్ల కోసం జనాలు అర్ధరాత్రి చలిని సైతం లెక్క చేయకుండా నర్రి రోడ్డు పైన పోస్ట్ ఆఫీస్ ముందు క్యూ కట్టి మరీ నిద్రపోతున్నారు. క్యూ లైన్లను రాత్రి నుండి ఉదయం వరకు అక్కడే ఉంటున్నారు. ఉదయం టోకెన్లు ఇచ్చే సమయంలో జనాలకు నిత్యం వాగ్వేదం చోటు చేసుకుంటూ ఉండడం చేత ఈ రోజు ఏకంగా అయితే కర్రలు పట్టుకుని జనాలను కంట్రోల్ చేసే విధంగా నిర్వాహకులు కర్రలు పట్టుకున్నటువంటి దృశ్యాలను కూడా చూస్తున్నాం. కాబట్టి తాండూరు సెంటర్ లోని ఇబ్బందులు ఎక్కువగా ఉండడం చేత బషీరాబాద్ లోని ఆధార్ సెంటర్ లోను కొన్ని రోజులు తాత్కాలికంగా తాండూరులో ఏర్పాటు చేస్తానని ఇటీవల స్థానిక ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి కూడా తెలపడం జరిగింది. అయితే ఇప్పటి వరకు ఈ దిశగా అడుగులు వేయకపోవడంతో జనాలు తిప్పలు తప్పడం లేదని తెలుపుతుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇలాంటి నిబంధనలు తొలగించేందుకు మరిన్ని ఆధార్ సెంటర్లను ఏర్పాటు చేయాలని కూడా పబ్లిక్ అయితే అక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. మనకి అయితే ప్రవీణ్, నిన్న ఆదివారం కావడంతో ఈ రోజు ఎక్కువగా పబ్లిక్ ఉన్నారని చెప్పొచ్చా? చాలా మంది ఉన్నారు అక్కడ. ఎక్స్క్లూజివ్ గా బీఆర్కే న్యూస్ విజువల్స్ ని కూడా అందిస్తుంది కదా. అంటే ఇక్కడ కర్రలతో వాళ్ళని ఆ విధంగా ట్రీట్ చేయడం కూడా ఒక బాధాకరమైన విషయంగానే చెప్పొచ్చు. అండ్ పోలీసులు దీని గురించి యాక్షన్ తీసుకునే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? అండ్ ప్రజలు దీనికి సంబంధించి ఎలాంటి డిమాండ్స్ చేస్తున్నారు? ఖచ్చితంగా ఆధార్ సెంటర్లను పెంచాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఉన్న ఆధార్ సెంటర్లు బషీరాబాద్ ఆధార్ సెంటర్ ను కూడా తాత్కాలికంగా తాండూరులో ఏర్పాటు చేస్తామని ఎమ్మెల్యే గిట హామీ ఇవ్వడం జరిగింది. అది హామీ కార్యరూపం దార్చలేదు. కాబట్టి అయితే జనాలు అధికంగా రావడం చేత ఒకేసారిగా ఉధృత పరిస్థితి నెలకొంది. ప్రజలు చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ పల్లెటూర్లలో ఉండేవాళ్ళు కాబట్టి, గ్రామీణ ప్రాంతాలు ఉండేవాళ్ళు కాబట్టి ఉదయం నుండే ఆటోలలో రావడం జరిగింది. చంటి పిల్లలతో కూడా రావడం జరిగింది. ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. అయితే నిర్వాహకులు ఆధార్ సెంటర్ నిర్వాహకులు మాత్రం
ఆ యొక్క రద్దీని తగ్గించేందుకు కర్రలను కూడా ఉపయోగించడం జరిగింది. కాబట్టి ప్రజలందరూ ఒకటే వాపోతున్నారు, ఆధార్ సెంటర్ల సంఖ్యను పెంచేసి అయితే టోకెన్ల సిస్టమ్ పెట్టారు. కాబట్టి ఈ టోకెన్ల సిస్టమ్ ఆ రోజు ఒక 100 వరకు కూడా ఇవ్వడం లేదు, 20 నుండి 30 మంది వరకే టోకెన్లు ఇస్తున్నారు. అది ఉదయం 7 గంటల ప్రాంతంలో ఇస్తారు. కాబట్టి క్యూ లైన్లు ఎక్కువగా పెరిగిపోతున్నారు, కాబట్టి అవస్థలు ఏర్పడుతున్నాయి. దీన్ని కంట్రోల్ చేయాలనే ఉద్దేశంతో వాగ్వాదం జరగడంతో స్థానికులు పోలీసులు కూడా అక్కడ రావడం జరిగింది. పక్కనే డిఎస్పీ ఆఫీస్ కూడా ఉంటుంది. కాబట్టి అయితే పోలీసులు కంట్రోల్ చేసేందుకు అక్కడ ఏర్పాట్లు కూడా చేశారు. రైట్ ప్రవీణ్, థ్యాంక్స్ ఫర్ యువర్ డీటెయిల్స్. టోకన్లు ఇస్తున్నారు సార్, టోకన్లు లేదు, ఏం లేవు, ఎక్కడ పోతున్నా ఏం లేదు. 4-5 టోకన్లు ఇస్తే ఇంతమంది సరిగా అయిపోతారు కదా. గవర్నమెంట్ రోజు ఏం గొడవలు పొద్దున్న వచ్చిన బండి లేకుండా ఆడోళ్ళకి 4 గంటలకు 3 గంటలకు రాలేకే. 8 గంటలకు రండి అమ్మా. అదే 4 గంటలకు 3 గంటలకు వస్తున్నా, పని పాట లేదమ్మా, కాటలకు కిరాయిలు పెట్టుకొని రాలేకే. ఆధార్ కార్డు లేకపోయా, ఇప్పుడు వచ్చి పని చేసి ఆధార్ కార్డు ఇప్పుడు ఎట్లా చేయాలన్నా ఇది పెద్దమ్మ నుంచి చిన్నపిల్లలు తీసుకొని వచ్చినాం. 2 గంటలకు వచ్చినాం. అక్కడ ఆధార్ కార్డ్ సెంటర్ లేవమ్మా? ఆధార్ కార్డు సెంటర్ పెద్దమ్మలు అయితే లేరు, తాడు మా దగ్గర అయితే కూడా వచ్చినాం. ఎన్ని గంటలకు వచ్చింది? 2 గంటలకు వచ్చినాం. ఆధార్ కార్డ్ అప్డేటా? చిన్నపిల్లలు ఆధార్ కార్డు లేకపోతే వచ్చినాం. టోకన్లు ఇస్తున్నారు సార్, టోకన్లు లేదు, ఏం లేవు, ఎక్కడ పోతున్నాయి.